పిల్లల చర్మం కొన్ని ట్రిగర్స్ కి ఎక్స్పోజ్ అయినప్పుడు ఎలర్జీస్ అనేది కామన్ గా కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే ఈ టైంలో పిల్లల చర్మం ఇంకా స్కిన్ బ్యారియర్ అనేది ఇంకా స్ట్రెంథెన్ అయి ఉండదు. దాంతోపాటు ఇమ్యూనిటీ ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది. కాబట్టి పెద్దోళ్ళ కంటే చిన్న పిల్లల్లో సేమ్ ట్రిగర్స్తో ఎక్స్పోజ్ అయినా కూడాను స్కిన్ ఎలర్జీస్ అనేది చాలా సహజంగా కనిపిస్తూ ఉంటాయి. సో కొన్ని కామన్ ట్రిగర్స్ ఎలాగైతే మనకి పోలెన్, డస్ట్, కొన్నిసార్లు వేసుకునే బట్టలు ఫ్యాబ్రిక్స్ కూడా సింథటిక్ ఫ్యాబ్రిక్స్ ఇవన్నీ వేసుకున్నప్పుడు చర్మాన్ని ర్యాపిడ్కి గురి అయ్యి ఎలర్జిక్ రియాక్షన్స్ ట్రిగర్ అవ్వచ్చు. చాలాసార్లు హార్ష్ బేబీ ప్రోడక్ట్స్ వాడినప్పుడు, లేదంటే మనం పిల్లల బట్టలు ఉతికే సబ్బు, సర్ఫ్ కూడా హార్ష్గా ఉన్నప్పుడు ఇటువంటి పదార్థాల వల్ల పిల్లల చర్మం అనేది ఎలర్జీస్కి గురి అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో ఈ ఎలర్జీస్ని కంట్రోల్లో పెట్టడానికి పేరెంట్స్గా మనము కొన్ని జాగ్రత్తలు వహించాలి. ఎట్లాగైతే మనం వాడే ప్రోడక్ట్స్ చాలా జెంటిల్గా హైపో ఎలర్జెనిక్ ప్రోడక్ట్స్, స్నానానికి వాడే క్లెన్జర్ అయితే కానీ, తర్వాత వాడే మాయిశ్చరైజర్ ఇవన్నీ హైపో ఎలర్జెనిక్ ఉండాలి. జెంటిల్ డిటర్జెంట్స్ వాడాలి. సో వాడే మాయిశ్చరైజర్లో కొలాయిడల్ ఓట్ మీల్, గ్లిసరిన్ లాంటి పదార్థాలు ఉన్నప్పుడు బేబీ స్కిన్ని మంచిగా నరిష్ అండ్ మాయిశ్చరైజ్ చేయడంతో పాటు స్కిన్ ఇరిటేషన్ని సూట్ చేయడానికి కూడా తోడ్పడుతుంటుంది. సో ఇటువంటి ఇంగ్రీడియంట్స్ ఉండే మాయిశ్చరైజర్స్ మనం మన పిల్లల స్కిన్ కేర్ రొటీన్లో ఇంక్లూడ్ చేయాలి. స్నానం చేయించేటప్పుడు తక్కువ టైం మనం నీళ్ళతో స్పెండ్ చేయాలి. ఎక్కువ టైం స్పెండ్ చేస్తే చర్మం ఇంకా పొడిబారిపోతూ ఉంటుంది. అలాగే వేసుకునే బట్టలు లూజ్గా కంఫర్టబుల్ కాటన్ క్లోతింగ్ అయి ఉండాలి. ఇటువంటి కొన్ని జాగ్రత్తలు మనం వహించినప్పుడు ఎలర్జీస్ని కంట్రోల్లో పెట్టడానికి సాధ్యమవుతుంది. ఇంకొక ముఖ్యమైన విషయం, ఇంట్లో చాలాసార్లు కార్పెట్, సాఫ్ట్ టాయ్స్ ఇవన్నీ ఉన్నప్పుడు దుమ్ము ఎక్కువగా చేరి ఎలర్జీస్ ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇవన్నీ మనము గమనించుకొని పిల్లల చర్మం ఏ రకంగా సూత్ చేయగలము అనేది మనము ప్రయారిటీగా పెట్టుకోవాలి.